పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం ఐదవ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమంటున్నాడు? క్రీస్తునందు ఉన్నవాడు. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో, ఎవరైతే క్రీస్తు చేత పిలవబడి, క్రీస్తు చేత ప్రతిష్ఠించబడి, క్రీస్తు చేత అభిషేకించబడి, క్రీస్తులో జీవించేవాడు. హల్లెలూయా. మరొక ముక్క చెప్పాలంటే, క్రీస్తు వలె క్రీస్తు కొరకు జీవించేవాడు. యేసు ప్రభు అన్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో అనేటువంటి మాట వాడాడు. యేసులో మనం ఉండాలి, మనలో యేసు ఉండాలి. చూడండి, ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి ఒక్కడికి వాడు చేసేటువంటి డ్యూటీ వరకు, వాడెవడు? ఒక ఉద్యోగస్తుడు, లేకపోతే ఒక వ్యాపారస్తుడు, లేకపోతే ఒక పని చేసేవాడు. డ్యూటీ దిగిన తర్వాత మామూలే కదా. కానీ క్రైస్తవ జీవితం అటువంటిది కాదు. రెండవది, చాలామంది భక్తి చేస్తారు. వారు చేసేటువంటి భక్తికి ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు. 40 రోజులు భక్తి, 21 రోజులు భక్తి, 7 రోజులు భక్తి, ఇట్లా టైం పీరియడ్ పెట్టుకొని భక్తి చేస్తారు. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వారు మామూలుగానే జీవిస్తుంటారు. కారణం ఏంటి అంటే, ఆ టైం పీరియడ్ వరకే వారు భక్తి. కానీ క్రైస్తవ్యం అనేటువంటిది అలాంటిది కాదు. మనము యేసు క్రీస్తు చేత పిలువబడిన తరువాత మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేంత వరకు, దేవుని యొక్క రాకడలో ఎత్తబడేంత వరకు మనము క్రీస్తునందు నిలిచి ఉండి, క్రీస్తు పోలికలో క్రీస్తు వలె మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు జీవించాలి? యేసు క్రీస్తు వలె, యేసు క్రీస్తు మాదిరిగా ఎందుకు జీవించాలి అని అంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పుట్టేటప్పుడు పాపిగా పుడుతున్నాడు. అందుకే చూడండి, పుట్టేటువంటి ఏ పిల్లవాడు కానీ, ఏ పాప కానీ నవ్వుతూ పుట్టరు. హల్లెలూయా. పుట్టారా మీరు ఎప్పుడైనా అట్లా? మీకు తెలుసా పుట్టిన సంగతి? తెలియదు. లేదు. మనం కన్న బిడ్డలు, మన బంధువులు, మన స్నేహితులు, వాళ్ళు ఎవరు పుట్టినా కానీ ఎట్లా పుడుతున్నారు? ఏడుస్తూ పుడతారు. వాళ్ళు పుట్టి ఏడవకపోతే ఏడిపిస్తారు. ఎందుకు? వాళ్ళు బతుకున్నారనే దానికి సూచన అన్నమాట ఏడవడం. అంతే కదా. ఏడవకపోతే ఏం కండిషన్ అర్థం కాదు, పరిస్థితి అర్థం కాదు. అందుకే ఏం చేస్తారు? ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ పుట్టినోడు ఏడుస్తూ చావకూడదు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. వెనకోళ్ళు వాక్యాన్ని ఎండవలే. ఏడుస్తూ పుట్టిన వాళ్ళు ఏడుస్తూ చావకూడదు. ఎట్లా చచ్చిపోవాలి? ఎట్లా నిద్రించాలి? నవ్వుతూ నిద్రించాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది నవ్వు? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అన్న ధైర్యం మనలో ఉన్నప్పుడు. దేవుడు నాతో ఉన్నాడు చెప్పాలి. దేవుడు నాలో
ఉన్నాడు అన్న ధైర్యం నాలో ఉన్నప్పుడు మనకి భయం ఉండదు, పిరికితనం ఉండదు, ఏడుపు ఉండదు. ఏముంటుంది మనలో? దేవుని సన్నిధికి వెళుతున్నానని, తండ్రి ఇంటికి వెళుతున్నానని, పరలోక పట్టణానికి వెళుతున్నానని ఆనందంతో గంతులు వేస్తా, ఆనందంతో గంతులు వేస్తారు. ఎందుకు అంటే నేను ఈ లోకయాత్ర ముగించుకొని, ఈ లోకములో నాకు దేవుడు అప్పగించినటువంటి పనిని ముగించుకొని నేను నా తండ్రి ఇంటికి వెళుతున్నాను అనేటువంటి సంతోషం. చూడండి, కొంతమందికి వారు పుట్టిన ఊరికి వెళ్ళాలంటే ఎంత ఆనందమో. ఎందుకు? అది నా ఊరు, అది నా ఇల్లు, అక్కడ ఉండే వాళ్ళు నా జనులు. నిజమా కాదా? అదేవిధంగా పరలోకము మన సొంత పురం. ఈ లోకములో ఉండేదంతా మనకి టెంపరరీ, ఒక 4 రోజులే. ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత మనం సదాకాలం ఎక్కడుండాలి? పరలోకపు తండ్రితో ఉండాలి. పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నివాస గృహాల్లో మనం ఉండాలి. ఆ నివాస గృహాల్లో మనం ఉండాలంటే ఈ భూమి మీద మనము ఉన్నటువంటి జీవితములో ఒక మార్పు జరగాలి. ఉన్నటువంటి జీవితములో ఒక నూతనమైనటువంటి కార్యం జరగాలి. అది జరగకుండా నీవు ఎంతకాలం ఈ భూమి మీద జీవించినా ఒకానొక రోజు నువ్వు వెళ్ళేది నరకానికి, నువ్వు వెళ్ళేది పాతాళానికి. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవడైతే యేసు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటాడో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఒక వ్యక్తి క్రీస్తునందు ఉండాలంటే, ఒక వ్యక్తి క్రీస్తు వలె మారాలంటే ఏం చేయాలి? ముందు నీకున్నటువంటి మనస్సు చచ్చిపోవాలి, ముందు నీకున్నటువంటి మనస్సు మారాలి. అందుకనే చూడండి, ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. తీయండి, అందరూ బైబిల్ తీయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన, ఎవరికి కలిగిన? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. మనం ఏ మనస్సు కలిగి ఉండాలి? నేను వాళ్ళ మనస్సు వీళ్ళ మనస్సు కాదు. మనము మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ఎటువంటి ప్రేమ గల మనస్సు, సమాధానకరమైన మనస్సు, జాలిగల మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి మనస్సు, నీతి కలిగినటువంటి మనస్సు ఆయన ఎలా కలిగి ఉన్నాడో మనము కూడా ఆయన వలె రూపాంతరం చెందాలని, ఆయనకు కలిగి ఉన్న మనస్సు మనము కూడా కలిగి ఉండాలని. కొంతమంది అంటుంటారు వాళ్ళ బిడ్డలు చూసి, ఇదంతా నా మనసు అండి, ఈ యొక్క అమ్మాయి ఇదంతా నా మనసు, నేను ఎట్లా ఉంటానో అమ్మాయి కూడా అట్టే ఉంటుంది, నేను ఎట్ట మాట్లాడతాను అట్టే మాట్లాడతా, నేను ఎట్ట చూస్తాను అట్టే చూస్తా, నేను ఎలా ప్రవర్తిస్తాను వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అయితే ఒక వ్యక్తి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత, యేసు క్రీస్తునందు మారు మనస్సు పొందినప్పుడు వారిలో దేవునికి కనిపించాల్సిన మనసు ఎవరిది కనిపించాలి? ఆయన ప్రతిబింబం కనిపించాలి, ఆయన ఇమేజ్. ఈ ఇమేజ్ని దేవుడే మనకిచ్చాడు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు మనుష్యులను నిర్మించబడక మునుపు చెప్పాడు. ఏమన్నాడు? మన పోలికలో మన స్వరూపము చొప్పున నరులను చేయుదము. మన పోలికలో మన స్వరూపము చొప్పున, మన పోలిక మన స్వరూపం అంటే దేవుడు తాను ఏమై ఉన్నాడో మానవుడిని అలా చేశాడు. కానీ మానవుడు వివిధ తంత్రములు కల్పించుకొని దేవుడు ఇచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నాడు. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో దేవుని వాక్యం అంటుంది ఏమని? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. చూడండి, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమని ఎవరు పొందుకుంటారు అంటే
ఆయన రూపములోనికి వచ్చిన వారు. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క మనస్సును ధరించుకున్నవారు. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క మనస్సు, పాపము లేని మనస్సు, నీతిగల మనస్సు, పరిశుద్ధమైనటువంటి మనస్సు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి క్రియలు, పరిశుద్ధమైనటువంటి మాటలు కలిగినటువంటి మనస్సు యేసు ప్రభువుది. అందుకని ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన నీతి గలవాడు, ఆయన జాలి గలవాడని మనం ఆయన్ని కొనియాడతాం. అటువంటి మనస్సుని మనము కలిగి ఉండడమే మారు మనస్సు అంటే అర్థం. హల్లెలూయా. మారు మనస్సు అంటే అర్థం ఏంటి చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఆదివారం పూట పోయి అట కనిపించేసి వస్తున్నాను, ఇదే మారు మనస్సు అంటే. మారు మనస్సు అంటే అది కాదు. చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాదు. చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కడు నీతిమంతుడు కాదు. చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. మరి ఎవడు వెళ్తాడు అంటే యేసు క్రీస్తు పోలికలోకి మార్చబడిన వాడు. హల్లెలూయా. ఎవరు వెళ్తారు? యేసు క్రీస్తు పోలికలోకి. చర్చికి వెళ్తావు, చర్చిలో ప్రార్థన చేస్తావు, చర్చిలో ఆరాధన చేస్తావు, చర్చికి ముగియంగానే పోయి బ్రాంతి షాపులో కూర్చుంటావు. ఎవడికి ఉపయోగం ఆలోచించండి. ఎవడికి ఉపయోగం? చర్చి అయిపోయిన తర్వాత నువ్వు పోయి సినిమా హాల్లో కూర్చుంటా. చర్చి అయిపోయిన తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్తో కలిసి పనికి మాల స్థలాల్లో తిరుగుతావు కదా. దానివల్ల ఎవడికి ఉపయోగం? దేవునికి ఏమైనా ఉపయోగమా? దేవుడు ఏమైనా సంతోషిస్తాడా? దేవుడు నీ యందు సంతోషించాలంటే నీలో ఆయన ప్రతిరూపం కనిపించాలి. హల్లెలూయా. నీలో ఆయన ప్రతిరూపం, ఆయన ప్రతిబింబం కనిపించాలి. నిన్ను చూస్తే ఆయన్ని చూసుకున్నట్టు ఉండాలి. హల్లెలూయా. అది క్రీస్తు పోలికంటే, అది దేవుని పోలికంటే. చూడండి, ఈ క్రీస్తు పోలిక, ఈ దేవుని పోలిక మనలోనికి రావడమే మనలో నూతన సృష్టి. అందుకనే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఏమంటున్నాడు? నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎప్పుడు ప్రారంభించబడింది? యేసు ప్రభు పుట్టుకతో ప్రారంభించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చరిత్రలో కాదు, ఇది మనలో ఉండాలి. హల్లెలూయా. ఎవరిలో ఉండాలి? మీ పక్కన ఎవరన్నా నిద్రపోతుంటే గిల్లండి వాళ్ళని. వాళ్ళు ఏమనుకోరులే. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళని గిల్లండి, మగవాళ్ళు అయితే మగవాళ్ళని గిల్లండి. అర్థమైందే? గిల్లండి, గిల్లి నిద్ర లేపండి. ఒకవేళ వాళ్ళుగా నరిస్తే నూరుగా పెట్టే. ఓకే, చెప్పేది ఎవరి కోసం వాక్యం? నిద్రలు బామ్మ జో కొట్టేదానికే. బాగా గమనించండి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎక్కడ ఉంది? చరిత్రలో ఉంది. కానీ చరిత్రలో ఉన్నందువల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? అది ఉండాల్సిన చరిత్రలో కాదు, మన జీవితంలో. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? అది మన జీవితంలో ఉండాలి. చూడండి, అందుకని అంటున్నాడు పూర్వము అనే మాట వాడుతున్నాడు పౌలు. పూర్వం అంటే నేను క్రీస్తుని ఎరుగక మునుపు, నేను క్రీస్తుని నమ్ముకోక మునుపు, క్రీస్తు నన్ను పిలవక మునుపు, క్రీస్తు నన్ను ప్రతిష్ఠించక మునుపు, క్రీస్తు సేవకు నేను ఎన్నుకోబడక మునుపు నా బ్రతికెట్టుంది? పూర్వము. పూర్వం అంటే క్రీస్తు నా జీవితములోకి రాక మునుపు, క్రీస్తుని నేను నమ్ముకోక మునుపు నా జీవితం ఎట్టుంది?
మొన్న ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, పాస్టర్ గారు నేను అమాయకురాలు అనుకుంటున్నారేమో, ఒకప్పుడు నేను కానీ నోరెత్తానంటే నా చుట్టుపక్కల 10 ఇళ్ళోళ్ళు నోళ్ళు మూసుకోవాలా, కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు నా నోరు మూసేశాడండి. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం అది. అట్లాంటి సాక్ష్యం కావాలి మనకి. నేను నోరు తెరిస్తేనా ఒకప్పుడు, ఇప్పుడు కాదుగా. కానీ ఇప్పుడు కొంతమంది నోళ్ళు అట్ట తెరుచుకుంటామని కప్పల్లాగా మూయబట్టం లే. దేవుడు మూయక ముందే మనం మూసుకుంటే మంచిది. హల్లెలూయా. దేవుడు మూస్తే మాట కూడా పడిపోద్ది. ఆయన మూస్తే మూసేయ అంటామా? వద్దయ్య నేనే మూసుకుంటాను. హల్లెలూయా. అది మారు మనసు అంటే. దేవుడు మూస్తే మారు మనసు ఏముందాడా? మనకు మనం మూసుకుంటే చెప్పండి, అది మారు మనస్సు. కొంతమందికి నోర్లు ఎట్టుంటాయి? అవి మూయబడని నోర్లు. ఏ నోర్లు అయ్యి? మూయబడని నోర్లు. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఎలా ఉన్నారో నమ్ముకున్న తర్వాత కూడా అలాగే ఉంటున్నారు. అంటే వాళ్ళలో ఏమీ లేదు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదు వాళ్ళల్లో. ఉన్నట్ట లేనట్ట? చెప్పండి, లేనట్టే. అబద్ధాలు చెప్పే వాళ్ళల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉందా లేదా? మోసపు మాటలు చెప్పే వాళ్ళల్లో చెప్పండి, ఉందా లేదా? లేదు. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? పూర్వము శకము. క్రీస్తు పూర్వం నేను ఎలా ఉన్నాను, క్రీస్తు శకంలో ఎలా ఉన్నాను, 2024లో ఎలా ఉన్నాను, 2025లో ఎలా ఉన్నావు, ఇంక ముందు చూడాల. ఎలా ఉండబోతున్నాం అనేది ఇక ముందు చూడాలి. చూడండి, దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన, పాతవి ఏం గతించే? పాతవి వారిలో పాపము కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు యేసు నందు ఉన్న వారిలో ఏముండదు? పాపం ఉండదు. హల్లెలూయా. ఏముండదు వాళ్ళల్లో? పాపం ఉండదు మొదట. రెండవది, వారిలో శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు. వారిలో లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, విగ్రహారాధన, పనికి మాలినటువంటి సాంగత్యాలు, పనికి మాలినటువంటి మాటలు, లోకపు తీరు వాళ్ళల్లో కనబడదు. కనబడిందంటే ఎవరోళ్ళు? ఇంకా క్రీస్తు పూర్వంలో ఉన్నట్టే లెక్క. వారు ఆశీర్వాదములో కాదు, ఇంకా వాళ్ళలో శాపం ఉన్నట్టే లెక్క. అంతేనంటారా? ఎందుకు? వారు నూతన పరచబడిన వారు కాదు. హల్లెలూయా. ఏం పరచబడిన వారు కాదు? మళ్ళీ చెప్పాలి. నూతన పరచబడిన వారు కాదు. ఒక నూతన పరచబడిన జీవితం ఎలా ఉంటుంది? ఒక నూతన పరచబడిన జీవితం ఎలా ఉంటుంది అనేదానికి ఇదే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంత స్ట్రాంగ్గా తెలుసా మీకు? ఒక్క దెబ్బ కొడితే గుండెలో రక్తం కక్కాలంట. అంటే అర్థమైంది? ఇంకా చావలేదని అర్థం. అర్థమైందా? వ్యర్థమైందా? ఇంకా బాహ్య పురుషుడు ఏం కాలేదు? సావలేదు. ఎవరిలో శరీర క్రియలు ఉంటాయంటే బాహ్య పురుషుడు ఇంకా ఎవరిలో జీవిస్తున్నాడో వారిలో శరీర కోరికలు, శరీర కార్యాలు వారిలో స్పష్టములై ఉన్నవి. ఏంటా శరీర కార్యాలు? చెప్తారు గబగబా, వెనకున్నోళ్ళు చెప్పండి గబగబా. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత. ఎక్కడ ఏముంది అక్కడ? శరీర కార్యాలు, బాహ్య పురుషుడు చేసే కార్యాలు. అవేవనగా జారత్వం,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషాలు, కలహములు. ఎప్పుడు ఏం కావాలి వీళ్ళకి? నిద్ర లేచిన కాడి నుంచి గొడవ 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 అని లేస్తుంటారు. ఆ రోజు గొడవ లేదనుకో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇంట్లో వాళ్ళతో గిల్లుకొని గొడవ పెట్టుకొని నిద్రపోవాలి. ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారు, లేరా? ఏమండి? లేకపోతే లోపల ఉన్న దెయ్యాలు ఒప్పుకోవుగా. గొడవ లేకపోతే వాడికి తృప్తి ఉండదు. గొడవ లేకపోతే తృప్తి ఉండదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో గొడవ లేకపోయినా పక్కింట్లో ఉన్న గొడవైనా వినాలి. ఇట్లాంటి మైండ్లు ఉంటాయి కొంతమందికి. ఎక్కడో ఈదుల్లో కూడా వీళ్ళకి ఎందుకు, వీళ్ళు ఎంక్వైరీలు చేస్తుంటారు. ఏం జరిగింది, ఏం కాదు జరిగింది. బైబిల్లో వాక్యాలు అడగరంత ఇంట్రెస్ట్గా. బైబిల్లో ఏం జరిగింది, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అంత ఇంట్రెస్ట్ ఉండదే. ఊళ్ళో గొడవలతో మనకెందుకు, ఆ దరిద్రం మనకెందుకు, ఆ శాపం మనకెందుకు? ఎందుకంటే ఈడింకా సావలా, ఈడింకా సావలా. మొన్న ఉండే ఒక మాట అన్నా నేను, రేపు సమాధి కార్యక్రమాలు ఉన్నాయి పెనానదిలో అన్న. పాస్టర్ గారు అన్నాడు. అర్థమైందే? ఏం కార్యక్రమాలు? నిజమా కాదా? బాప్తిసం అంటే అర్థమైంది. సమాధి ఎవరిని చేస్తారు? బతుకున్న వాళ్ళని చేయరుగా, చచ్చిన వాళ్ళని చేస్తారు. పాపంలో చచ్చిన వాళ్ళని తీసుకుని పోయి పాతి పెట్టి వాళ్ళని నూతన జీవంతో లేపుకొని వస్తాం. హల్లెలూయా. ఏ జీవం? మళ్ళీ చెప్పాలా? ఎక్కడుంది ఈ మాట? రోమపత్రిక 6వ అధ్యాయంలో. ఇప్పుడు దీపాకండిలే. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏ జీవం అది? నూతన జీవము గలవారమై క్రీస్తు యేసునందు మనము ఆయన సిలువలో మృతి పొంది మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణి లేచినట్లుగా మనము కూడా పాపముల విషయమై మరణించి సమాధి చేయబడి ఆయనతో కూడా యుగ యుగాలు జీవించున్నట్లు నూతన జీవము గలవారమై లేపబడుచున్నాము. హల్లెలూయా. ఇదే బాప్తిసం అంటే. బాప్తిసం అంటే అర్థమైంది, పాపంలో చచ్చినోడిని సమాధి చేసి మరలా పునరుద్ధాన జీవముతో లేపి తీసుకొని వచ్చి మరలా పాపంలో కలపడం కాదు. ఇక మీదట వారు పరిశుద్ధులుగా జీవించలాగున పరిశుద్ధమైన సంఘములో దేవుడు వారిని నాటుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన సంఘములో దేవుడు వారిని నాటుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని వాక్యం అంటుంది, ఈ నూతన సృష్టిగా మార్చబడిన వాడు, క్రీస్తు యేసు నందు ఉన్నవాడు, వాడు నూతన సృష్టి. చూడండి, అందుకని బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, ఆదివారం మనం ఏమవుతాం? నూతన పరచబడతాం. ఎప్పుడు మందిరంలోకి రాగానే అన్నీ మారిపోతాయి. మాటలు మారిపోతాయి, శుభులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. మళ్ళా ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టగానే మళ్ళీ అన్నీ మారిపోతాయి. అంటే అర్థమైంది? లోపలికి వచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్తో వస్తాం. కాసేపు వెయిట్ చేయి, నువ్వు లోపలికి వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తా. బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా తగిలిచ్చేసుకొని సాతాను రూపంలోకి మారిపోయి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడే కదా మందిరంలోకి పోయి ప్రార్థన చేసావు, మందిరంలోకి పోయి ఆరాధన చేసావు, మందిలో పోయి తీర్మానం చేసుకున్నావు, మళ్ళీ ఏమి అదే ఇదే అంటే అర్థమైంది? ఇది నటనా జీవితంగా ఉంది కానీ ఇది ఒరిజినాలిటీగా లేదు. దేవుని వాక్యం అంటుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఇదిగో, మీరు ఏ చర్చికైనా పోండి, ఆ కటారిపాళెం సందులో ఉన్న ఇక్తూస్ మందిరాన్ని మాత్రం బాబాకండి, ఉపవాసాలతో చంపేస్తారు ముందు మిమ్మల్ని. లేస్తే 3 రోజులు ఉపవాసాలు, లేస్తే 21 రోజు ఉపవాసాలు, లేస్తే 40 రోజులు ఉపవాసాలు, శనివారం ఉపవాసాలు, ఏళ్లలో ప్రార్థన జరిగిన ఉపవాసాలు, ఉపవాస ప్రార్థనలతో చంపేస్తారు మిమ్మల్ని. ఆడగ మాత్రం బాబాకండి. ఇంకేడకన్నా పోండి, 3 పూటలు కాదు 5 పూటలు తిని బలిసి కొట్టుకోవచ్చు. ఎన్ని పూట్ల? 5 పూట్ల. ఇంక ఉపవాసంలే, ప్రార్థనలే, దేవునితో కమిట్మెంట్లే, దేవుని శక్తి పొందుకునేది లేదు, దేవుని ఆత్మవరాలు పొందుకునేది లేదు,
దేవుని ఆత్మఫలం పొందుకునేది లేదు, దేవుని రూపంలోకి మారేది. అబ్బా, ఆ చర్చికి వస్తే బూతులు మాట్లాడుతూ ఒప్పుకోడండి ఆయన. ఎవడు ఒప్పుకోడు? నేను కాదు, ఆయన ఒప్పుకోడు ముందు. హల్లెలూయా. దేవుడు ఒప్పుకోడా, పాస్టర్ ఒప్పుకోడా? చెప్పండి. మీరు మాట్లాడండి, నేనేమనుకోను అంటాడా దేవుడు? చెప్పండి. అడగపోతే ఉపవాసాలతో చంపేస్తారు. అప్పుడు అడుగుతుంటా కొంతమందిని, ఏం ఫాస్టింగ్ ఉన్నావు నువ్వు? లేదు పాస్టర్ గారు. ఏ ఆడొద్దన్నాడు ఎవడోడు? అర్థమైందే? ఎవడొద్దన్నాడు? సాతానుగాడు వద్దన్నా. నువ్వు కానీ ఉపవాసం ఉంటే నీకు నీరసం వచ్చి బీపీ డౌన్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి పడిపోతావు. నువ్వు ఉపవాసం ఉండు, అవన్నీ అట్టబోతాయో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. పరిశుద్ధాత్మ శక్తిని, ఆత్మ వరాల్ని, ఆత్మ ఫలమును పొందుకొని నువ్వు అడుగు పెడితే దేవుని యొక్క అభిషేకము నీ ముందు సంచరిస్తాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం మన ముందు సంచరిస్తాడు ఆయన. అందుకనే అంటున్నాడు పౌలు, అనేకులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోతానేమని నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. హల్లెలూయా. నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. నేను శరీరాన్ని నలగొట్టుకునేటువంటి అనుభవం మనకి ఎవరు నేర్పించారు అంటే యేసు ప్రభువు నేర్పించాడు. హల్లెలూయా. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అపవాదిని ఓడించాడు ఆయన, పాపమును జయించాడు ఆయన, మనకు మాదిరిగా నిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకు మాదిరిగా నిలిచాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు ఉపవాసం ఉన్న రోజే బిర్యానీ తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు. ఉపవాసం రేపటికి వాయిదా, ఈరోజు బిర్యానీతో కడుపు నింపుకో కదా. ఆ రోజే చేపలు, ఆ రోజే మాంసం, ఆ రోజే బంధువులు వస్తారు. ఏ ఉపవాసం ఉన్నావా? ఎక్కడ పాస్టర్ గారు? ఆ రోజే ఇంట్లో గుమగుమలు. సాతానుగాడు కావాలని తీసుకొచ్చి పెడతాడు. సాతానుగాడు ఎందుకు? నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి, దేవునిలో నువ్వు ఎదగకుండా, దేవునిలో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్లకుండా పడిపోవాలని సాతాను రకరకాల తంత్రాలు పన్నుతున్నాడు. అందుకే ఈ నూతన సంవత్సరములో ఒక నూతన తీర్మానం తీసుకోవాలి. వాడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, హల్లెలూయా, వాడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా దానియేలు కూటికి ఆశపడనట్టు నేను కూడా ఆశపడకుందునుగాక. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూసుకోండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేనికోసం? ఒక్క పూట కూటి కొరకు. ఏం జాను? నిజమేనా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్ముకున్నాడు ఏశావు. ఆ తరువాత ఆ జ్యేష్ఠత్వము కొరకు కన్నీళ్లు విడిచినను దాన్ని పొందుకోలేకపోయాడు. ఎందుకని? అప్పటికే అది వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉంటే వానిలో ఏ మనసు ఉండాలి? క్రీస్తు మనస్సు కనపడాలి. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఆళ్ళ మనస్సులు ఈళ్ళ మనస్సులతో మనకేం పని? నీ మనస్సు యేసు క్రీస్తుతో పోల్చుకో. నా మనస్సు ఆయన వలె ఉందా? ఆయన మనస్సు వలె నా మనస్సు ఉందా? యేసు క్రీస్తు మనస్సు వలె నీ మనస్సు ఉంటే నీ మనస్సుని సాతాను ముట్టలేడు. హల్లెలూయా. నీ మనస్సుని సాతాను గలిబిలి చేయలేడు. ఈరోజు అనేకుల మనస్సు ఏమైపోతున్నాయి? చంచలమైపోతున్నాయి. ఏమైపోతున్నాయి? చంచలం. నిశ్చలంగా లేవు, స్థిరంగా లేవు, నిబ్బరంగా లేవు, స్టాండర్డ్గా లేవు. మనస్సు మారిపోతూ ఉంటుంది, సీజన్లు మారిపోయినట్టు కదా.
రాత్రి పగులు మారిపోయినట్టు మారిపోతూ ఉంటాయి మనస్సులు. అటువంటి మనస్సులో సాతానుగాడు దూరతాడు. జాగ్రత్త. మన మనస్సు ఎలా ఉండాలి? స్థిరమైన మనస్సు. అందుకనే దావీదు అన్నాడు 51వ కీర్తన 9-10 వచనాలు ఏమన్నాడు? స్థిరమైన మనస్సును నాలో నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఎట పుట్టించాలి? నూతనంగా, క్రొత్తగా. న్యూ ఇయర్లో మనకేముండాలి? నూతన మనస్సు. హల్లెలూయా. స్థిరమైన మనస్సును నాలో నూతనంగా పుట్టించమంటున్నాడు దావీదు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను దినదినము యేసుక్రీస్తు మనస్సును కలిగి మనము ప్రార్థనలో ఎదగాలి. హల్లెలూయా. వాక్యములో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి. మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉంటామో అప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతాం. అప్పుడు మనము నూతన సృష్టిగా. అందుకని అంటున్నాడు, ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయెను. హల్లెలూయా. సమస్తమును క్రొత్తవాయెను. చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు యొక్క మనస్సు మనలో ఈ నూతన సంవత్సరములో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు అనుగ్రహించునుగాక. చూడండి, రెండవదిగా మనం కానీ గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దేన్ని ప్రేమించాడు? మనం ఎవరిని ప్రేమించాలా? లోకాన్నే, లోకాచారాలనే. యేసుక్రీస్తు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నేను క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాను అన్న మనం ఎవరిని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. అంతేనంటారా? అందుకనే పౌలు అంటాడు, నాకు సంఘమును గూర్చిన చింతయు కలదు. నీ మనస్సు యేసుక్రీస్తు మనస్సు అయితే నీ మనస్సు అంటే ఎవరి మీద ఉంటుంది? సంఘం మీద ఉంటుంది. సంఘం కోసం ఎలా ప్రార్థించాలి, సంఘం కోసం ఎప్పుడు ప్రార్థించాలి, సంఘంలో ఎప్పుడు పరిచయం చేయాలి అని, దీని మీద సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేయాలి, ఇటువంటి మనస్సు యేసుక్రీస్తు యొక్క మనస్సు మనము కూడా కలిగి ఉంటాం. హల్లెలూయా. మనము కూడా కలిగి ఉంటాం. అందుకనే యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు ఏంటి? ఆయన సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో. దేనితో? వాక్యముతో. ముందు మనం దేంతో కడగబడాలి? మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యం మనల్ని కడగకుండా మనం అడ్డు పెట్టుకుంటాం. వాక్యం మనల్ని కడగకుండా, వాక్యం మనల్ని శుద్ధి చేయకుండా మనం ఏం చేస్తాం? అడ్డు పెట్టుకొని వాక్యాన్ని దులిపేస్తాం. అందుకనే అనేకులు పరిశుద్ధులుగా మార్పు చెందట్లేదు, వారు నూతన సృష్టిగా మార్చబడట్లేదు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, వాక్యముతో ఉదక స్నానము. ఉదకం అంటే నీరు. వాక్యం అనే నీటితో మనం ఏం చేయాలి? మన హృదయాన్ని కడుక్కోవాలి, మన జీవితాన్ని కడుక్కోవాలి, మనం పరిశుద్ధపరచబడాలి. అటువంటి పరిశుద్ధపరచబడే అనుభవాన్ని ఎవరిస్తారు మనకి? వాక్యం ఇస్తుంది. లోకములో ఉన్న చెత్తంతా మన మీద వేస్తాడు సాతానుగాడు.
కానీ వాక్యం అనేటువంటి ఉదకముతో మనము స్నానము చేసినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము. హల్లెలూయా. ఏమవుతాం? మనము పరిశుద్ధపరచబడతాం. చూడండి, పరిశుద్ధపరచబడినటువంటి మన జీవితములో ఇప్పుడు చూడండి, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము నుండి, ప్రభువునకు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. హల్లెలూయా. మరలా లభించును. చూడండి ప్రియ దేవుని సంగమా, మనము యేసు క్రీస్తును నమ్మిన తరువాత మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి లోబడేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి లోబడేటువంటి మనస్సు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే మనము అటువంటి మనస్సును కలిగి ఉంటామో అటువంటి మనస్సును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అటువంటి మనస్సును ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఎవరిని ధరించుకుంటున్నాం? మనము క్రీస్తుని మనం ధరించుకుంటున్నాం. క్రీస్తు అనే వస్త్రమును మనము అలంకరించుకుంటున్నాం. అందుకనే మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాము. హల్లెలూయా. ఏ సృష్టి? మనము నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా మనం మార్చబడుతున్నాం. ఈ నూతన సృష్టిగా మార్చబడిన వారే నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఏ యెరూషలేము? ఆ నూతన యెరూషలేములో నువ్వు ప్రవేశించాలంటే నూతన మనస్సును కలిగి ఉండాలి. నూతన జన్మ అనుభవాన్ని మనము, అందుకే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏం చేయాలి? వాడు క్రొత్తగా జన్మించాలి, వాడు నూతనంగా జన్మించాలి, వాడు నూతన సృష్టిగా మార్చబడాలి. ఎప్పుడైతే మనం అలా నూతన సృష్టిగా మార్చబడతామో, నూతన జన్మానుభవం మనం కలిగి ఉంటామో, అటువంటి వారు ఈ నూతన సంవత్సరములో నూతన అభిషేకముతో నింపబడతారు. హల్లెలూయా. నూతన మహిమతో నింపబడతారు, నూతన శక్తితో నింపబడతారు. చూడండి, ఈ జనవరి 1 మనకు ఎందుకు స్పెషల్ మీకు తెలుసా? ఎంతమంది తెలుసు మీలో? ఏంటి స్పెషల్ ఈరోజు? ఇప్పుడు క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజు స్పెషల్. జనవరి 1 ఎందుకు చేసుకుంటారు మీరు? కొత్త సంవత్సరం అని, అంతేనా? తెలుసా తెలీదా? అవునని కానీ కాదని కానీ చూడండి, ఈరోజు స్పెషల్ ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి. మనకి రెఫరెన్స్ అవసరం కదా. 2వ అధ్యాయం 21వ వచనం.
ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎన్నో దినం? యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి 8 రోజులు అంటే ఏ రోజు? ఆ రోజు ఈరోజే. యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి 8వ రోజు ఇశ్రాయేలీలకి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఏంటి నిబంధన అంటే సున్నతి నిబంధన. యేసుక్రీస్తు యొక్క రక్తము మొట్టమొదట ఈ భూమి మీద చిందించబడిన రోజు ఈ రోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము, చెప్పాలా, యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ భూమి మీద 3 సార్లు చిందించబడింది. ఎన్నిసార్లు? ఎక్కడెక్కడ? 1, ఆయనకు సున్నతి చేసినప్పుడు. సున్నతి ఎక్కడ చేశారు? దేవుని మందిరములో, యెరూషలేములో దేవుని మందిరములో యేసు ప్రభువుకి ఏం చేశారు? సున్నతి చేసినప్పుడు ఆయన రక్తము మొట్టమొదట భూమి మీద చిందించబడిన రోజు ఈ రోజు. హల్లెలూయా. రెండో స్పెషల్ ఏంటి రోజు అంటే, చదవండి ఇప్పుడు ఆ మాటని. ఏమంటున్నాడు? 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. హల్లెలూయా. యేసు అనే పేరు భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి రోజు ఈ రోజు. అర్థమైందే? అర్థమైందే? ఈరోజు స్పెషల్ ఏంటి? 1, యేసు ప్రభువుకి సున్నతి చేసిన రోజు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము భూమి మీద మొట్టమొదట చిందించబడిన రోజు. అందుకే మనకు పండగ. హల్లెలూయా. అందుకే మనకి ఆయన రక్తము చిందించబడిన రోజు. హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకొని బ్రాందీ బాటిల్ తాగేవాళ్ళు ఎంతమంది? అన్యుల సంగతి వదిలేయలే, ఆ లెట లోహంలో జరుగుతున్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకొని, ఏ బిడ్డలో? ఏం పేర్రా నీది? పీటర్, సామేల్. ఏం పేర్రా నీది? నతానియేల్. అన్నీ ఆయన పేర్లే. చేతిలో బ్రాందీ బాటిల్, నోట్లో సిగరెట్. హ్యాపీ న్యూ ఇయర్. ఎవడికి హ్యాపీ న్యూ ఇయర్? అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడిన రోజు నిజంగా మనకి పండగ రోజే. యేసు అనే పేరు మీద మనం ఈరోజు ప్రార్థనలు చేస్తున్నామంటే, యేసు అనే రక్షకుని పేరు ఈ భూమి మీద మొట్టమొదట ఆయనకు పెట్టబడిన రోజు ఈ రోజు. హల్లెలూయా. యేసు అనే పేరు ఆయనకు పెట్టబడిన రోజు ఈరోజు. అంటే ఆయన పుట్టిన 8వ దినమున ఆయనకు సున్నతి చేయబడింది, ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది, ఆయన మరణమును కూడా ప్రకటించబడింది. హల్లెలూయా. ఎవరు ప్రకటించారు మరణాన్ని? సిమియోను. సిమియోను అనే ప్రవక్త ప్రవచించాడు. మరియతో అన్నాడు, నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోద్ది అన్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోద్ది. ముందుగానే చెప్పేశారు. అది ఆ మాట ప్రవచించిన రోజు ఏ రోజు? ఈరోజు. హల్లెలూయా. ఆ మాట చదవండి ఇప్పుడు. 2వ అధ్యాయం 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఏమయ్యారు వాళ్ళు? మరియమ్మ దేవత కదా, మా తెలుసులే అనొచ్చగా, అనొచ్చాలని కూడా. ఏమడిందంట ఆమె? ఆశ్చర్యపడింది. చూడండి, సిమియోను వారిని దీవించి, ఎవరిని? మరియమ్మని దీవించేంత స్థాయి అయింది.
సమూయేలుని ఎవరిని దీవించాడు? యోసేపుని. ఆయన తల్లి ఎవరైన తల్లి? మరియా. యోసేపును ఆయన తల్లిని దీవించి, వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు, ఇశ్రాయేలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గూర్చి ముందుగానే ప్రవచించబడింది. ఎప్పుడు? ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఆయన మొట్టమొదటి రక్తం చిందించిన రోజు, యేసు అనే పేరు పెట్టబడిన రోజు, ఆయన మరణాన్ని గూర్చి ప్రవచనము పలికబడిన రోజు ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఆ తరువాత ఆషేరు గోత్రికురాలైనటువంటి హన్నా అనేటువంటి ఆమె యేసుక్రీస్తును గూర్చి సంతోషించి ఆయన గూర్చి ప్రవచనం చెప్పింది. హల్లెలూయా. చూడండి, మందిరములో 8వ రోజు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పాలి? దేవాలయములో, దేవుని మందిరములో సహవాసం చేస్తున్నారు. అందుకనే ఈరోజు క్రైస్తవులంతా కూడా ఆ దేవదేవునితో సహవాసం చేస్తారు. హల్లెలూయా. ఆ దేవదేవునితో ఆయన సహవాసములో ఉన్నటువంటి దీవెనలు, ఆయన సహవాసములో ఉన్నటువంటి ఆశీర్వాదాలని మనమందరము యేసుక్రీస్తు నామములో స్వతంత్రించుకొందుముగాక. యేసుక్రీస్తు నామములో స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? యేసుకు కలిగిన మనస్సు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. ఆయన మనం ధరించుకోవాలి. హల్లెలూయా. క్రొత్త జన్మ, నూతన జన్మ అనుభవాన్ని పొందుకోవాలి. బాహ్య పురుషుడు నశించి ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే ఆ క్రీస్తు ఆత్మ, ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో పని చేయాలి. హల్లెలూయా. అలా పని చేయనుగాక. మనము దేవుని ఆత్మచేత నింపబడుదుముగాక, దేవుని ఆత్మచేత నడిపించబడుదుముగాక, అనేకులకు మనం ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉందుముగాక. 2024 సంవత్సరం గతించినట్లుగా మన జీవితంలో కూడా ఉన్న పాపపు క్రియలు, ఛాయలు నశించునుగాక, గతించునుగాక. మనము నూతన సంవత్సరములోనికి ప్రవేశించినట్లుగా మన జీవితంలో కూడా దేవుని నూతన ఆశీర్వాదాలు ప్రవేశించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా సమస్త జీవమునకు కారణభూతుడా, ఆధారభూతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఈ దిన ఉదయకాల సమయములో తెల్లవారుజామున ప్రభువా మీతో మేము సహవాసము చేయడానికి ఎంతమంది బిడలైతే ప్రభు ఇప్పటి వరకు రాత్రి నుండి కనిపెట్టుకుని ఉన్నారో ప్రతి బిడల జీవితాల్లో నూతన మనస్సు కలుగునుగాక, నూతన ఆశీర్వాదము కలుగునుగాక, నూతన అభిషేకము దిగివచ్చునుగాక. ప్రతి బిడల ప్రభు నూతన సృష్టిగా మార్చబడుదురుగాక, నూతన మహిమతో నింపబడుదురుగాక. ప్రభు బిడల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి. ప్రభు 2024 సంవత్సరం గతించి 2025లోనికి మీరు మమ్మల్ని నడిపించి ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి అభిషేక సందేశాన్ని మీరు మాకు ఇచ్చినందులోకి నీకు స్తోత్రాలయ్యా. ప్రభు ఈరోజు మేము ఎందుకు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నామో ప్రభు ఒక 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు అయ్యా, మీరు మాకు గుర్తు చేశారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మొట్టమొదట ఈ భూమి మీద మీ రక్తము చిందించబడిన రోజు ఈరోజు. ప్రభువా, యేసు అనేటువంటి పేరు పెట్టబడిన రోజు. ప్రభువా, అదేవిధంగా నాయన మీ మరణాన్ని గూర్చి కూడా ప్రవచించబడినటువంటి రోజు. ప్రభువా, ఇటువంటి దినమును మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా మీరు మా కొరకు చేసినటువంటి ప్రభువా
ఆ యొక్క రక్తము చిందించేటువంటి ఆ కార్యమును ప్రారంభించిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. ప్రతి బిడ్డలు నీ రక్తములో కడగబడుదురుగాక, నీ అభిషేకముతో నింపబడుదురుగాక ప్రభు. ఈ నూతన సంవత్సరములో నీ రక్తములో ప్రతి బిడ్డలు పాలు పంపులు పొందుకుందురుగాక. నీ రక్తమును మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు అప్పగించిన పరిచర్యలో బిడ్డలు ప్రభు పాలి భాగస్థులగుదురుగాక. ప్రభు సహాయం చేయండి ప్రభు. ఈ సంవత్సరం అంతా కూడా నాయన నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభాములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో